వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టినారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర గారు. సో సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. హైదరాబాద్లో విల్లా రేట్లు గత 3 సంవత్సరాల నుంచి బాగా పెరిగాయని చెప్పి వినిపిస్తుంది. సో మార్కెట్ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? యా గుడ్. ఏం జరుగుతుంది మార్కెట్? మార్కెట్ అయితే కొంచెం హల్చల్ అయితే స్టార్ట్ అయ్యిందండి. రేట్లు మీరేమో హల్చల్ స్టార్ట్ అయింది అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో చూస్తేనే పరిస్థితులు ఆ విధంగా కనిపించట్లేదు. ఏది నిజం, ఏది అబద్ధం? అంటే చూడండి, బేసిక్గా మిడ్ సెగ్మెంట్ సేల్స్ బాగా అవుతున్నాయండి. మిడ్ సెగ్మెంట్ అంటే 70-80 lakhs 2 BHKs అంటే సెమీగేటెడ్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ ఎక్కువగా కొంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే హై రైజెస్ బాగా రేట్లు పెంచేశారండి. ఒక 3 yearsకి ఇప్పటికీ మనం కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 180% గ్రోత్ వచ్చిందని చెప్పొచ్చు ప్రైస్లో. సో కామన్ మ్యాన్ కొంచెం ఎఫర్ట్ చేయలేని పరిస్థితి. సో దానివల్ల మిడ్ సెగ్మెంట్ బాగా సేల్స్ అవుతున్నాయండి. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సో అక్కడికే వస్తున్నాను. ఏంటి ఈ మధ్య గత 3 సంవత్సరాల నుంచి నేను గమనించామంటే విల్లాలకి బాగా విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పి వినిపిస్తుంది. ఎక్కువ మంది విల్లాస్ కొనడానికే ఇష్టపడుతున్నారు. కొంచెం లాంగ్ అయినా పర్లేదు అని చెప్పి థింక్ చేస్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో నిజంగానే అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? అసలు మామూలుగా విల్లాస్ కొనాలంటే అసలు పర్టికులర్గా ఎలాంటి ప్లేస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్? సో ప్రైజెస్ అంటే గ్రౌండ్ ప్రైజెస్ లో నుంచి హై లెవెల్ ఎంతవరకు ఉందండి? చూడండి, ఫస్ట్ థింగ్ ఇప్పుడు విల్లా వైపు సేల్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఆ రీజన్స్ ఏంటంటే చూడండి, బేసిక్గా మన హైదరాబాదు, మన రియల్ ఎస్టేట్ అంటే 70% వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఇప్పుడు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా హై రైజ్ ప్రాజెక్ట్స్. వెస్ట్ పార్ట్ అంటే గచ్చిబౌలి అనుకోవచ్చు, నియోపోలిస్ అనుకోవచ్చు, లేదా కోకాపేట్ అనుకోవచ్చు, లేదా నార్సింగి అనుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ లొకేషన్స్లో అందరూ కేటగిరీ ఏ బిల్డర్స్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు. 3 bedroom ఒక ఫ్లాట్ కూడా దాదాపుగా 3.5 కోట్ల నుంచి 4 కోట్ల నుంచి స్టార్ట్ చేస్తున్నారండి. సో ఒక కామన్ మ్యాన్ కొనగలడా అంటే ఐ కెన్ సే నో. ఎందుకంటే ఒక 1,00,000, 1,50,000, 2 లక్షలు ఉన్న ఒక ఎంప్లాయీ, శాలరీ ఉన్న ఎంప్లాయీ ఒక 3.5 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొనగలడంటే నేను లేదనే చెప్పగలనండి. ఎందుకంటే ఇన్కమ్ పెరిగింది, బట్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కూడా ఇన్కమ్ డబల్ అయితే ఇది 4 times పెరిగిందండి. ఇదే 4-5 years బ్యాక్ ఇదే కోకాపేట్లో 1,80,00,000కి 3 bedroom ఫ్లాట్ వచ్చేది. ఇప్పుడు 3.5 crores అయ్యిందండి. సో జనాలు ఏం ఆలోచిస్తున్నారంటే అసలు అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలా, లేదా అదే ప్రైస్కి విల్లాస్ వస్తున్నాయి. లొకేషన్స్ ఎక్కడంటే కొల్లూరు అనుకోవచ్చు, లేదా మనకి ఎగ్జిట్ 3 ముత్తంగి పటాన్ చెరువు అనుకోవచ్చు, లేదా డుండిగల్ అనుకోవచ్చు, లేదా ఇటువైపు వస్తే రాజేంద్ర నగర్ ఇప్పుడు బాగా లైమ్ లైట్లో ఉందండి. రాజేంద్ర నగర్ అంటే నెక్స్ట్ ఐటీ జోన్. సో 20 minutesలో మీరు రీచ్ అయిపోవచ్చు. సో రాజేంద్ర నగర్లో నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. అంటే 4 కోట్ల నుంచి 20 కోట్ల వరకు విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ లొకేషన్స్లో. నార్సింగి అయిపోయింది, గాన్. ఒకప్పుడు నార్సింగిలో చాలా విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నార్సింగిలో విల్లా ప్రాజెక్ట్స్ రావట్లేదు, ఎందుకంటే అపార్ట్మెంట్సే వస్తున్నాయి. ఒకప్పుడు విల్లా ఉండేవి, ఇప్పుడు అపార్ట్మెంట్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ విల్లా కొనాలంటే మళ్ళీ 20 కోట్ల ప్లైన్ పెట్టాలండి. సో రాజేందర్ నగర్ ఇప్పుడు, ఒకప్పుడు నార్సింగి ఏ పొజిషన్లో ఉందో ఇప్పుడు రాజేంద్ర నగర్ ఆ పొజిషన్లో ఉందండి. 4 కోట్ల నుంచి విల్లాస్ దొరికేస్తున్నాయి ఇక్కడ. అగైన్ రాజేంద్ర నగర్ తర్వాత మనకి పెద్ద గోల్కొండ అగైన్ ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ విల్లాస్లో. అదేవిధంగా తుక్కుగూడ, మనం ఇప్పుడు కొత్త 4th city అనుకుంటున్నాం కదండి. తుక్కుగూడలో కూడా విల్లా అనేది ఎప్పటి నుంచో గత 7-8 years నుంచి ఉందండి ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్. సో దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ అండి. అంటే రాదర్ దెన్ 4 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనే కన్నా ఇక్కడ విల్లా తీసుకోవడం బెటర్ అని చాలా జనాలు డైవర్ట్ అవుతున్నారు. ఓకే, ఏం సార్ బెనిఫిట్స్ ఏంటి? అంటే ఫ్లాట్ కొనటం కన్నా విల్లా కొనటం వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఎస్, మీరు క్వశ్చన్ కరెక్ట్గా అడిగారండి. ఇది విల్లా కొనడం వల్ల ఇండివిజువాలిటీ ఉంటుందండి. మన ప్లేస్లో మన ఇల్లు ఉంటుందండి. అపార్ట్మెంట్ ఎట్లా కాదు, ఒక ప్లేస్లో మల్టిపుల్ ఫ్లోర్స్ వస్తాయి, మల్టిపుల్ ఫ్యామిలీస్, మల్టిపుల్ ఫ్లాట్స్ వస్తాయి. సో అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ఎక్కడ? అపార్ట్మెంట్స్లో, హై రైజెస్లో. నాకు తెలిసి ఒక 10 ఎకరాల్లో ఒక హై రైజ్ ప్రాజెక్ట్ కడితే దాదాపుగా 800 నుంచి 1000 ఫ్లాట్స్ కడతారండి, విచ్ ఈజ్ ఎ హ్యూజ్ క్రౌడ్. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మియాపూర్లో, అదే 10 ఎకరాల్లో దాదాపుగా 2,500 ఫ్లాట్లు కడుతున్నారు. అంటే డిపెండ్స్ అనమాట మియాపూర్లో ఆ సెగ్మెంట్.
కోకాపేటలో చిన్న ఫ్లాట్స్ కట్టరు, మినిమం 2500 SFT స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే డెన్సిటీ తక్కువ అవుతుంది. బట్ 800,000 అనేది ఇట్స్ నాట్ లెస్ డెన్సిటీ, హ్యూజ్ క్రౌడ్ వస్తారు. విల్లాస్లో అట్లా కాదండి. మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఎకరాలు విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఒక లగ్జరీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ హార్డ్లీ ఒక 120 నుంచి 130 విల్లాస్ వస్తాయి, విచ్ ఇస్ నాట్ ఎ హ్యూజ్ డెన్సిటీ, హ్యూజ్ క్రౌడ్ ఉండరు ఇక్కడ. సో దీనివల్ల ఏమవుతుందంటే క్రౌడ్ తక్కువ ఉంటారు, ఎమ్యూనిటీస్ ఆఫ్ కోర్స్ అల్ట్రా లగ్జరీ అంటే ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి, మన సైట్ మనకు ఉంటుంది, మన ఇండివిజువాలిటీ మన డిస్టర్బెన్సెస్ ఉండవు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి విల్లా తీసుకున్న వాళ్ళకి. సో విల్లా ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? లొకేషన్స్ వైజ్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్, చూడండి విల్లాస్ 3 కోట్లనే రూల్ ఏం లేదండి, ఇంకా తక్కువ కూడా దొరుకుతున్నాయి మనకి, కొంచెం దూరం వెళ్ళాలి. ఇదే మనం ముంబై హైవేలో 1,20,00,000 1,10,00,000 కూడా విల్లాస్ దొరికేస్తున్నాయండి. అంటే మన గచ్చిబౌలికి ఒక 30 minutes 35 minutesలో రీచ్ అయ్యేటట్టు. సో ఇది కూడా గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రుద్రాల మన లొకేషన్లో విల్లాస్ దొరుకుతున్నాయి. సో 1,10,00,000 1,20,00,000 దొరికేస్తున్నాయి. అదేవిధంగా ముత్తంగి దగ్గర మనకి 1,60,00,000 1,70,00,000లో మనకి విల్లాస్ దొరికేస్తున్నాయండి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ విల్లాస్ విచ్ ఆర్ 165 square yards అండ్ అబౌవ్ 200 square yards. నేను చెప్పిన రుద్రారం 200 square yards ఇస్తున్నారండి. కొల్లూరులో అంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయండి, 4.5 కోట్ల మధ్యన ఉన్నాయండి కొల్లూరులో. బట్ కొల్లూరులో ఇంకా రేట్లు పెరుగుతాయండి డెఫినెట్గా, ఎందుకంటే ఇట్ ఈస్ అడ్జసెంట్ టు ఐటీ జోన్ అని చెప్పొచ్చు. దాని తర్వాత అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇప్పుడు ఏదన్నా విల్లాస్ కొనాలంటే మటుకు ఒక కొల్లూరు అని చెప్పి బాగా వినిపిస్తుంది. ఎందుకంటే దగ్గరలో ఉందంట కొల్లూరుకి మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉన్నాయండి. మేజర్ కనెక్టివిటీ ఓఆర్ఆర్ అండి, రెండోది ఇక్కడ తెల్లాపూర్ నుంచి కనెక్టివిటీ ఉందండి, మూడోది మనకు అటు మోకిలా నుంచి కనెక్టివిటీ. సో మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉండడం వల్ల ఇప్పుడు కొల్లూరు కొంచెం లైమ్ లైట్లో ఉందండి. అంటే కొల్లూరులో ఒక 3 years బ్యాక్ విల్లాసే ఉండేవండి, కానీ ఇప్పుడు విల్లాస్ కొత్త ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్. ఈవెన్ పెద్ద పెద్ద గ్రూప్స్ కేటగిరీ ఏ ఇండియా టాప్ 5 బిల్డర్స్ ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు. సో డెఫినెట్లీ వాళ్ళు హై రేజే కడతారు, విల్లాస్ కట్టే ఛాన్స్ లేదు, ఎందుకంటే హై రేజ్లోనే వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయండి. సో కొల్లూరులో విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే ఎస్ వస్తున్నాయి, కానీ కొంచెం మనం ఓఆర్ఆర్ నుంచి 4 kilometers 3 kilometers మనం ట్రావెల్ చేయవలసి వస్తుంది. ప్లస్ ఇప్పుడు రీసెంట్గా కొల్లూరు పార్టీ అంటారు, పార్టీ కొల్లూరు నుంచి శంకర్పల్లికి వెళ్ళే రోడ్ ఉందండి. ఆ రోడ్డు అంటే శంకర్పల్లి కన్నా ఫార్ బిఫోర్ ఒక నందిగామ విల్లా ఉందండి. నందిగామలో ఒక విల్లా ప్రాజెక్ట్ లాంచ్ అయిందండి. హానెస్ట్లీ ఒక కామన్ మ్యాన్ ఎఫెక్ట్ చేసే విల్లాస్ అండి, అన్ని పెద్ద సైజ్ విల్లాస్ కడుతున్నారు, 215 square yards. ప్రైస్ కూడా 1,90,00,000 పెట్టారండి. నైస్ ప్రాజెక్ట్, 3 phases కడుతున్నారు. సో అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు, అంటే విల్లాస్ కొనే వాళ్ళకి. ఐటీ జోన్ కూడా ఒక 20 minutesలో రీచ్ అయిపోతారు వాళ్ళు, అదొకటి. ప్లస్ డుండిగల్ కూడా కొంచెం దూరం అయినా కూడా డుండిగల్ ఇస్ ఎ గుడ్ లొకేషన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఓవరాల్ కనెక్టివిటీ ఉంది, ఇటు కూకట్పల్లి కనెక్టివిటీ ఉంది. సో డుండిగల్లో మనకి విల్లాస్ ఉన్నట్టు ఎస్ ఉన్నాయండి, 1,80,00,000 నుంచి 2 కోట్ల మధ్యన కొంచెం గుడ్ సైజ్ విల్లా దొరికేస్తున్నాయి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను చూడండి, రాజేందర్ నగర్ ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఫర్ విల్లాస్ అండి. రాజేందర్ నగర్లో నాకు తెలిసి మన ఇండియాలో టాప్ 3 బిల్డర్స్ ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని హై రేజ్లు కడుతున్నారు. ఇప్పుడు కంపెనీ పేరు చెప్పకూడదు యాక్చువల్లీ, ఇండియా టాప్ 1 కంపెనీ రాజేంద్ర నగర్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. 3 bedroom వాళ్ళు దాదాపుగా 3 కోట్లకు అమ్ముతున్నారండి. 3 కోట్లు రాజేంద్ర నగర్లో. అదే రాజేంద్ర నగర్లో మీకు 3-4 కోట్లకి విల్లా వచ్చేస్తుంది. విల్లా కట్టేది కూడా మన సౌత్ ఇండియా టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి మనకి అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. వాళ్ళు కూడా నెల రోజుల్లో 50% అమ్మేశారండి. అంటే అంత డిమాండ్ ఉంది ఈ లొకేషన్లో రాజేంద్ర నగర్లో ఇంకో 2 ప్రాజెక్టులు లాంచ్ అవ్వబోతున్నాయండి. ఇంకొక మన సౌత్ ఇండియా కంపెనీ, చెన్నై బేస్డ్ కంపెనీ, బెంగళూరు బేస్డ్ కంపెనీ, ఇంకొక 1 monthలో 2 monthsలో లాంచ్ చేయబోతున్నారండి. కానీ పెద్ద సైజెస్ 350 గజాలు, 400 గజాలు, 500 గజాలు. వాళ్ళు కూడా 6.5 కోట్లు 6 కోట్లు 7 కోట్ల మధ్యలో లాంచ్ చేయబోతున్నారు. సో పెద్ద సైజ్ తీసుకున్న వాళ్ళకి 6-7 కోట్లు అంటే ఇట్ ఈస్ నథింగ్ అండి. సో రాజేంద్ర నగర్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ అండి. నెక్స్ట్ పెద్ద గోల్కొండలో కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. పెద్ద గోల్కొండ ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మన గచ్చిబౌలి కూడా 25 minutesలో రీచ్ అయ్యే లొకేషన్ అండి. సో అక్కడ కూడా విల్లా ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. తుక్కు కూడా మనకి ఎప్పటి నుంచి తెలిసింది, చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు ఇంక కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కూడా మనకి 3 కోట్ల నుంచి మనకి విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి.
Yes. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు అండి. అంటే పీపుల్ ఇండివిజువాలిటీ కావాలి, నాకు ఈ హ్యూజ్ క్రౌడ్ హై డెన్సిటీ వద్దు నాకు అనుకుంటే వాళ్ళు 3-4 crores కానీ ఎఫర్ట్ చేయగలిస్తే దీస్ ఆర్ ద గుడ్ లొకేషన్స్. సో మీరు ఈ మధ్య విల్లాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టు కూడా వినిపిస్తుంది. చాలా వరకు ఇప్పుడు సేల్స్ కూడా జరుగుతున్నాయండి. అవునండి. సో ఒక మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కానీ, లేదు ఒక విల్లా కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ సలహాలు సూచనలు ఏంటి అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకసారి చెప్తారు. షూర్ అండి. బేసిక్గా చూడండి, లీగాలిటీ మనం ఏం చూసుకోవాలి, కనెక్టివిటీ చూసుకోవాలి మేజర్గా. అదే విల్లా ఇప్పుడు ఈ హై సెగ్మెంట్ పీపుల్ అంటే 3 కోట్లు 4 కోట్లు పెట్టేవాళ్ళు డెఫినెట్గా విల్లా కోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఫ్లాట్స్ అనేవారు, కోకాపేట అనేవారు, లేదా ఇప్పుడు మైండ్ సెట్ మారిందండి, విల్లాస్ కొందాం అని చూస్తున్నారు. సో ఏమైనా అంటే విల్లాస్ కొందాం అనుకున్నా, లొకేషన్స్ గైడ్ చేద్దాం అనుకున్నా, ఎస్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. సో నా పేరు రవిచందన్, నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ కూడా ఉందండి. సో మీరు ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే నాకు పింక్ చేయండి నా ఐడీస్లో, సోషల్ మీడియా పేజెస్లో. ఐ విల్ గివ్ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ అండి. నమస్తే.